నీ పేరేంటి? దుర్గా ప్రసాద్. ఓకే. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు? ఇంట్లో ఉంటారు. ఓకే. నీకు చెల్లి అక్క ఉన్నారు ఎవరన్నా? నీకు చెల్లి తమ్ముడు ఉన్నారు. ఓకే. నువ్వు రీల్స్ ఎందుకు చేస్తున్నావు చదువుకోకుండా? కొంచెం గట్టి మాట్లాడు. రీల్స్ చేస్తావు? ఎందుకు చేస్తావు? స్టార్ అవుతావా? ఏ స్టార్ అవుతావు? సూపర్ స్టారా రజనీకాంత్ స్టార్? సూపర్ స్టార్ అవుతావు. నేను రీల్స్ చేయడానికి కారణం ఎవరు? గణేష్ అన్నయ్య. వీళ్ళు గణేష్ అన్నయ్యనే. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? మన దయ్యం అందరిదయ్య. ఓకే బ్రో, అసలు ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే మేడం ఇది చాలా పేద కుటుంబం మేడం. అంటే ఈ కుర్రోడు వీడియో ఒకసారి చూసాను మేడం, ఫినెక్స్ గా చూసాను. చూస్తే ఈ కుర్రోడు ఒక వీడియో చాలా ఫేమస్ అయిపోయాడు. అంటే ఈ కుర్రోడు పట్టించుకోవడం ఎవరు లేరు. ఆ వీడియో ఏంటి ఫేమస్ అయిన వీడియో? అదే బోన్ చేసిన వీడియో. అది ఒక వీడియో. ఓకే. పందిర్లోనే తింటా ఉంటాడు. పందిర్లో తింటా ఉంటే ఒక వీడియో ఒకటి తీసాడు. అది ఆల్రెడీ వైరల్ అయిపోయింది. అది అయిపోతే తర్వాత ఏం చేశానంటే చాలా చూసాను. అంటే ఇక్కడ ఎవరన్నా ఫేమస్ చేస్తున్నారంటే చూసాను. అంటే ఎవరన్నా చేస్తున్నారంటే వీడియోస్ అని చూసాను, ఎవరు చేయట్లేదు. ఓకే. అంటే అది ఒక్క వీడియో ఎంత వైరల్ అంటే ఇంకో వీడియో అయితే ఇంకెంత వైరల్ అయితే ఆలోచించాను. ఆలోచించిన తర్వాత అప్పుడు ఈ వేరే ఏరియా ఎక్కడ కనుక్కున్నాను. ఓకే. కనుక్కుంటే ఉప్పాలని తెలిసింది నాకు. ఉప్పాలని మా ఫ్రెండ్ ఇంటికి తెలిసింది. ఓకే. ఈ కూడా మా ఫ్రెండ్ వెళ్ళి కదా అనేసి నేను రావడం జరిగింది. అక్కడ రావడం జరిగితే ప్రసాద్ నువ్వు వీడియో చేస్తావా, నేను పైకి తీసుకెళ్తాను అంటే ఫీలింగ్ అనిపిస్తుంది, చేస్తావా అని అడిగాను. అక్కడ అడిగితే వాటి టాలెంట్ నువ్వు పైకి తీసుకురావాలనుకున్నావు. ఓకే. సరే చేస్తానని అనేసి అదో గొంతుకు బాగా అన్నమాట. ఇంకా వీడియో చేయడం మొదలు పెడితే ఇంకా ఒక్క రోజుకి వచ్చి ఒక 2000 లేకి 3000 లేకి అలా పెరుగుతుంటే మనకి పైకి వెళ్తావు అనేసి నాకు ఒక ఆలోచన కలిగింది అక్క. ఇంకా నేనైతే మర్చిపోయాను అక్క. ఓకే. రిలేషన్ కాదు, మరి రిలేషన్ కాకుండానే తినను వైరల్ చేయాలని చెప్పి నువ్వు వచ్చి కనుక్కున్నావు. ఒక ఆలోచన వచ్చింది అక్క. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫేమస్ అవ్వాలనేసి ఒక ఆలోచన ఉంది అక్క నాకు. అంటే తినని ఇచ్చేసుకో నువ్వు ఫేమస్ అవ్వాలి. నాలో నేను అవుదాం అనుకున్నాను, కానీ నేను అవ్వలేకపోయినాక. ఓకే. అంటే ఈ కుర్రోడికి వీడియోస్ ఎవరు లేరు, అంటే ఫేమస్ చేద్దాం అనేసి ఎవరు లేరు అక్క. ఓకే. ఎవరు చదువుకోలేని వాళ్ళు, ఎవరు తెలియని వాళ్ళు. ఓకే. తినకి అమ్మా నాన్న ఉన్నారా? అమ్మా నాన్న ఉన్నారు, కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఏం బాగోలేదు అక్క. ఓకే. అసలు వాళ్ళు ఒక కూర అంటే ఒక కూర తినే వాళ్ళంతా పేద కుటుంబం ఇది. మరి వీళ్ళని ఎవరు చూసుకుంటారు? అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుంటారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది చూసుకుంటారు ఈ కూరని. అక్కడ లేకపోతే ఇక్కడ తినడం, అక్కడ తినడం అనుకుంటూ జరుగుతాయి అంటే వాళ్ళు తినడానికి ఏమి ఉండదు. ఓకే. అంటే వీరింట్లో అమ్మమ్మ వాళ్ళు కూడా కొంచెం లేని పరిస్థితి. అవును మేడం. ఓకే. మరి వీడితో ఎందుకు రీల్స్ చేయిస్తున్నావు? ఏదో నువ్వు మంచిగా చదివించవచ్చు కదా, రీల్స్ చేయిస్తున్నావు, చిన్న ఏజ్ కదా. అంటే మేడం ఈ లుకింగ్ మొత్తం అంతా బాగుంది. ఫైనాన్స్ కూడా ఒక వీడియో వచ్చేస్తే పైన కామెంట్లు వచ్చాయి మేడం. అంటే బ్యాడ్ కామెంట్స్ వచ్చాయా? బ్యాడ్ గా ఏం రాలేదు మేడం. అంటే సూప్ బాగుంది, ఈ లుకింగ్ బాగుంది, ఇది ఎప్పటికైనా ఫేమస్ అవుతాడు హీరో అనేసి కొన్ని కామెంట్ పెడుతున్నారు. వీడు వినల్లా ఉన్నాడు. ఇక్కడ కన్ఫర్మ్ గా మీరు అసలు కంటిన్యూ చేయండి, వీడియోస్ అసలు ఆపకండి, ఇక్కడ ఫేమస్ అయిపోతాడు అనేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ కామెంట్ వల్ల నేను చేయాలనిపించింది, ఒక ధైర్యం వచ్చింది నాకు. అంటే ఇక్కడ ఎక్కడైనా వెళ్దామా, బయటికి తీసుకెళ్ళగలం అనేసి మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారనేసి మా ఆలోచన. ఓకే మేడం. ఎప్పుడైనా ఇలాంటి వస్తారో మా దగ్గరికి, మమ్మల్ని గుర్తింటారనేసి మాకు ఆలోచన మేడం. సో వీళ్ళని ఆ టాలెంట్ నీకు ఎలా తెలిసింది? ఆ వీడియోతో తెలిసిందా, లేకపోతే నువ్వు వచ్చి వీళ్ళని అడిగావు కదా? అంటే మేడం అడ్రస్ కింద నేను వచ్చాను మేడం. ఎక్కడ ఇల్లు మొత్తం ఎక్కడ చాలా మంది కనుక్కున్నాను, తెలిసింది. అదే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను మేడం. వచ్చాను, వస్తే వీడు భోజనం చేసిన వీడియో లుకింగ్ బాగుంది. అంటే తింటా ప్లేస్ కన్నా చూస్తారు కదా. అవును, సీరియస్ గా ఆ లుకింగ్ నచ్చింది నాకు. ఈ లుకింగ్ వల్ల ఏదో అవుతారేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియో తీసాను మేడం. అంటే కొన్ని లుకింగ్ తో కుర్కీ ప్యాకెట్ తింటున్నారు, రౌండ్ అప్ తీసాను మేడం. ఇంకా వాడు తింటూ లుకింగ్ బాగుంది. ఒక రోజుకి 1 లక్ష లైన్లు వచ్చాయి ఒక రోజుకి. అబ్బో. ఓకే. ఇప్పుడు వీడిని ఏం చేయాలని నీ ఆలోచన? అంటే ఒక నటుడిగా నేను, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అలా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నేను కూడా కొన్ని విన్నాను, మీకు కూడా యాక్షన్ అంటే కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం అని విన్నాను. అది చాలా ఇష్టం మేడం, నాకైతే పిచ్చి మేడం. ఓకే. అంటే నేను డెవలప్మెంట్ అవక మన కూడా పట్టుకోవచ్చింది. అంటే మన కూడా ఎక్స్పైర్ మొత్తం బాగుంది. మీకు ఎవరు హెల్ప్ చేయలేదు, కానీ ఇలాంటి పర్సన్ హెల్ప్ చేస్తే బాగుంటది అని చెప్పి మీరు తినకి సపోర్ట్ చూడాలి. అవును మేడం. సో కొంతమంది కామెంట్స్ చూసాను, అక్కడక్కడ వచ్చాయి. సో చిన్న పిల్లోని
యాక్టింగ్ నేర్పించి వాడితో తిను గణేష్ పాపులర్ అవుతున్నారని వచ్చాయి. సో అలాంటి వాటికి మీ సమాధానం ఏంటి? మేడం ఎవరు ఎన్నుకున్నా పర్లేదు మేడం, కానీ మన బ్రతుకు మనం బ్రతకాలి. ఇప్పుడు ఎవరు ఎన్నో చెప్తారు, అన్ని ఆలోచన పెట్టుకోకూడదు మేడం. అంటే మన స్థాయి మనం ఎదిగినా లేదా కావాలి అంతే కదా. ఇప్పుడు పక్కింట్లో మనిషి ఉన్నారు మేడం, ఇప్పుడు మన బతుకు మనమే ఆలోచించుకుంటున్నాం, వాళ్ళు మన బతుకు ఆలోచించలేదు కదా. ఎవరు లైఫ్ అర్థం మేడం. ఓకే మేడం, మీరు అది ఫాలో అవుతారు. ఓకే మేడం. సో ఏదేమైనా సరే మీరు ఇన్ని తెలియకపోయినా సరే ఇంత పట్టుకునే వాళ్ళని చైల్డ్ ఆర్టిస్ట్ చేయాలి అంటున్నారు చూడండి, దానికి సెల్యూట్ చేయాల్సిందే. సార్ మీరు ఏం చదువుకున్నారండి ప్రసాద్ గారు? నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా? స్కూల్ బడికి వెళ్తున్నావా? వెళ్తున్నావా? ఏం చేస్తావు బడికి వెళ్ళి? చెప్తే చెప్పేసి రాసి. సరే ఏ క్లాస్ ఇప్పుడు? మూడులోకి వచ్చావు. సరే సెకండ్ టేబుల్ చెప్పు, రెండో టేబుల్ చెప్పు. రెండో టేబుల్ చెప్పమంటే అంటావేంద్రా? సరే ఎప్పుడు చూసినా నువ్వు ఒకే కొన్ని లేకపోతే పెద్దవాళ్ళ డ్రెస్సులు గానీ లేకపోతే చాలా నీకు డ్రెస్సెస్ లేవా? లేవు. ప్రసాద్ గణేష్ అన్న నీకు కొనిచ్చాడా? డబ్బులు ఇస్తాడా? సరే ప్రసాద్ 1 నుంచి 10 నంబర్లు చెప్తే నీకు బట్టలు ఇస్తాం, చూసుకో మరి. 2 3 5 4 5 6 7 8 ఓకే. ఇప్పుడు నువ్వు ఆగి చెప్పావు కదా, వరుసగా ఆకుండా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 15 వరకు వచ్చే చాలు ఇంకా మమ్మల్ని. ప్రసాద్ అలాగే ఏబిసిలు చెప్పరా? తెలుగు ఏబిసిలు చెప్పనే 1 నుంచి 15 లెక్కెట్టు. అంటే దొంగట ఆడుకునేటప్పుడు లెక్కెట్టుకుంటారు కదా మీరు. సరే మరి వాడు కరెక్ట్ గానే 1 నుంచి 15 అంకెలు మీరు అడిగినట్టు చెప్పారు కాబట్టి మరి వాడు అడిగిన బట్టలు అయితే వాడికి ఇవ్వాలి కదా. మరి నన్ను చూస్తే నీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది చెప్పు. ఎన్టీఆర్ పాడు గుర్తుంది. నా పాడు గజలా పాడు. సరే నీకు ఏ హీరో ఇష్టం? ఎన్టీఆర్ ఇష్టం. నీకు ఎవరంటే ఇష్టం హీరోయిన్? నేనంటే ఇష్టం. ఓకే నువ్వు ఫాలో చెయ్యి. మెంటలేకపోతున్నావు అదొకసారి చెప్పవా మా కోసం ప్లీజ్? ఒక క్వశ్చన్ అడిగినా లాస్ట్ గా. ప్రసాద్ ఇప్పటి వరకు నీకు గణేష్ అన్న కాకుండా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి బట్టలు కొనిచ్చారా? థ్యాంక్ యూనా. ఓకే ఇప్పుడు నేను కొంచెం అమౌంట్ ఇస్తున్నాను, వీటితో నీకు ఏమన్నా యూజ్ అవుతుంది కదా, సరేనా? ఇవి నీ దగ్గర పెట్టుకో. ఎప్పుడైనా ఏదన్నా అవసరం వస్తే అన్న దగ్గర నా నెంబర్ ఉంటది, కాల్ చెయ్యి. అలాగే నీకు ఏమన్నా కావాలంటే చాలా మంది హెల్ప్ చేస్తారు. సార్ తను మాట్లాడే వయసు కూడా కాదు, వాడికి ఏందో కూడా తెలియదు పాపం. సో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. సో వీడు వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉంటారు, ఒక్కొక్కసారి అక్కడ ఇక్కడ ఉంటారని చెప్తారు కదా. సో ఏదో మాకు తోచిన సహాయం మేము చేసాము. సో ఫ్యూచర్ లో మీ వాడికైనా హెల్ప్ కావాలి అంటే వాడి నుంచి మీరెవరో వాడికి తెలియకపోయినా సరే ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా మీరు సూపర్ సార్. ఈ రోజుల్లో పక్కవాడు పాపులర్ అవుతూ చూసి ఓర్లపోతున్నారు, కానీ మీరు సక్సెస్ కాకపోయినా వాడిని మీరు సక్సెస్ చేయాలని వీడియోలు తీసి పెట్టడం గానీ మాకు కాంటాక్ట్ అయినంటే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం గానీ నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి మీ ప్రసాద్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారో చెప్పండి. మీరు వచ్చినడికి మాకు ఎంతో మంది రావాలనేసి మాకు హెల్ప్ చేయాలనేసి మా ఒక మాట సార్. మీరు ఎవరైనా మా ముందు రావాలనుకుంటే రావచ్చండి, ఎందుకంటే మా నాలో సపోర్ట్ చేస్తే మాకు బాగుంది అనేసి మాకు ఆలోచన సార్. సో ఫైనల్ గా చూసారు కదా, ఎక్కడో మట్టిలో మాణిక్యం అంటూ కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. మరి ఈ రోజు మన కాకినాడలోనే ఉప్పాడ దగ్గర ఒక చిన్న గ్రామంలో ప్రసాద్ ఈ రోజు ఇన్స్టాగ్రామ్ గానీ ఎక్కడ చూసినా బాగా పాపులర్ అయ్యాడు. సో అందరూ డైలాగ్స్ చెప్తారు, డాన్సులు చేస్తారు, లేకపోతే ఇంకేమో చేసి పాపులర్ అవుతారు. బట్ మన ప్రసాద్ ఎలాగా ఒకే ఒక యాక్షన్ సీన్ మొత్తం అందరినీ కూడా పటాక్ కోరుతున్నాడు. సో ఒక్కసారి చివరిగా సార్ ఆ లుక్ ఏదో పెట్టండి, మా వాళ్ళు అడుగుతున్నారు. చూసారు కదా, ఇదే చూపుతో ఇన్స్టాగ్రామ్ లో
లేదు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంతా ప్యూరే. ఇంకా ఈయన ఉన్నారు కదా, ఈయన యాక్టింగ్ పిచ్చితో ఈయనే వాళ్ళ ఒక బ్రదర్ గా, ఒక కేర్ టేకర్ గా అన్ని కూడా దగ్గరుండి ప్రసాద్ రీల్స్ తీసి పెడుతున్నారు. తన పాటలు రావడానికి అయితే కాదు, తిల్లో ఉన్న టాలెంట్ ని బయట తీసుకొచ్చి ఏదేమన్నా సరే ఈ రోజు ఎన్ని కలడు నాకు